స్తోత్రం. I believe you all are very happy. మరియు మేమంతా సంతోషంగా ఉన్నాము. మీరు సంతోషంగా ఉన్నారా? Last time I came here, we had a meeting on a ground floor. మరియు గతసారి నేను వచ్చినప్పుడు ఇక్కడ కింద కూటం జరిగింది. I thank God. God has blessed our pastor. మరియు మన పాస్టర్ని దేవుడు దీవించినందుకు నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. And we see a good big building ready. మరి ఒక పెద్ద బిల్డింగ్ సిద్ధముగా ఉండడం మేము చూస్తున్నాము. That means God has blessed you. మరియు ప్రభు మిమ్మల్ని దీవించాడు. And you have a place to worship Him. మరియు దేవుని ఆరాధించుటకు మీకు ఒక స్థలం ఉన్నది. God really bless you. దేవుడు నిజంగా మిమ్మల్ని దీవించాడు. God bless Pastor Nehemiah. మరి పాస్టర్ నెహెమియా గారిని దేవుడు దీవించును గాక. When he was there in Delhi with us, ఢిల్లీలో ఆయన మాతో పాటు ఉన్నప్పుడు he specially requested for a ministers meeting. మరియు ప్రత్యేకంగా ఒక సేవకుల యొక్క కూటం కొరకు ఆయన మాకు విన్నవించుకున్నాడు. Which we had today morning. ఇవాళ ఉదయకాల సమయంలో అదే మేము కలిగి ఉన్నాము. But I didn't know about this meeting. కానీ ఈ కూటమును గురించి నాకు తెలియదు. But now this meeting is also there with that meeting. అయితే ఆ కూటంతో పాటు ఈ కూటం కూడా ఇప్పుడు ఉన్నదని తెలిసింది. God really bless you, brother. సోదరుడా, దేవుడు నిన్ను దీవించును గాక. Amen. ఆమేన్. We are so grateful to be here. మరి ఇక్కడ ఉండడం మాకు ఎంతో గర్వకారణంగా ఉన్నది. And since I've been in Rajamundry, I've been experiencing the presence of God in every meeting. మరియు నేను రాజమండ్రికి వచ్చిన కాడి నుండి ప్రతి ఒక్క కూటములో ప్రభు ఒక ప్రసన్నతను నేను అనుభవిస్తున్నాను. And you all have been seeing it, and we have seen the outpouring of the Holy Ghost. మరియు మీరందరూ కూడా దాన్ని చూచుటకు సంతోషిస్తున్నారు. మరియు మేము ఆ పరిశుద్ధాత్మ అక్కడ కుమ్మరించబడడం చూసాము. God's name be praised. దేవుని నామమే స్తుతించబడును గాక. I don't want to take much of your time. మీ యొక్క సమయమును నేను ఎక్కువగా తీసుకోదలుచుకోలేదు. You all know me, I know you. నేను మీకు తెలుసు, మీరు నాకు తెలుసు. But I'd like you to please stand with me in the reading of the word. వాక్యము చదువుటకు మాత్రం మీరు నాతో పాటు లేచి నిలబడాలని నేను కోరుచున్నాను. Luke chapter 19. లూకా సువార్త 19వ అధ్యాయము. And we read from verses 28 to verse 40. 19వ అధ్యాయంలో 28 to 40. 28వ వచనం నుండి 40వ వచనాల దాకా మనం చదువుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయము 28 నుండి 40 వచనాలు. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళవలెనని ముందు సాగిపోయాను. ఆయన ఒలీవల కొండ దగ్గరున్న బేత్పగే బేతేనియా అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులను ఇద్దరిని పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుషుడు ఎన్నడూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవరైనాను మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లని ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు, ఇది ప్రభువునకు కావలసినదనిరి. తర్వాత వారు యేసునొద్దకు దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. ఒలీవల కొండ నుండి దిగు చోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు, ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవుణ్ణి స్తోత్రం చేయసాగిరి. ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులను గద్దింపమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి, వీరు ఊరుకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నాను నేను. Hallelujah. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Sweet Jesus, we thank you today afternoon once again. మధురమైన యేసు, ఈ మధ్యాహ్న కాల సమయంలో మీకు వందనం చెల్లిస్తున్నా మరొకసారి. For giving us an opportunity to serve you. మీకు సేవ చేయుటకు మరొక అవకాశం నువ్వు ఇచ్చినందుకు. May you bless us in the preaching and understanding of the word. మరియు నీవే ప్రభువా ప్రసంగమును మరి ఆ వాక్యమును అర్థం చేసుకున్నట్టుకును
నీవే మాకు దీవెనలు దయచేయము. In the name of Lord Jesus Christ, I ask this prayer, and I pray, take every evil spirit from this place and let them be bound in hell for the day of the destruction. యేసుక్రీస్తు నామములో నేను ఈ ప్రార్థన అడుగుచున్నాను మరియు నేను ప్రార్థిస్తున్నాను దేవా, ఈ స్థలములో ఉన్న ప్రతి విధమైన దయ్యపు శక్తులను తీసివేసి ప్రభువా ఆ యొక్క తీర్పు దినమునకు కావలిలో దాన్ని పెట్టుము తండ్రి. And may you receive the preeminence, Lord Jesus. మరి నీవే ప్రభువా ఇక్కడ ప్రాముఖ్యతను పొందుకొనుము ప్రభువైన యేసు. In the name of Jesus Christ, my Lord, I ask this prayer. యేసుక్రీస్తు అనే నా ప్రభు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను. Amen. ఆమేన్. You may be seated. మీరు కూర్చోవచ్చు. It's good to be in the house of the Lord. ప్రభు ఒక ఇంటిలో ఉండ ఇది ఎంతో మంచిది. I want to preach on a subject. మరియు నేను మీకు ఒక అంశం మీద మాట్లాడగోరుచున్నాను. This donkey is a part of the vision. Yes. ఈ గాడిద దర్శనములో ఒక భాగమై ఉన్నది. Somebody saw a vision of this donkey. ఎవరో ఈ యొక్క గాడిదను గురించి దర్శనం చూశారు. And I'd like to show you, and I'd like to show you certain things here. మరి ఇక్కడ నేను కొన్ని విషయాలను మీకు చూపించగోరుతున్నాను. Luke 19, Matthew 21 are the same event. లూకా సువార్త 19వ అధ్యాయము అలానే మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఈ రెండు ఒకటే సంఘటనలు. And they both talk about Lord Jesus coming into Jerusalem via the Mount of Olives. మరి ఆ రెండు కూడా యేసుక్రీస్తు యెరూషలేములోనికి ఆ ఒలివ కొండల యొద్దకు వచ్చేదాని గురించి మాట్లాడుతున్నవి. And you also know this. మరి ఇది కూడా తెలుసు మీకు. Brother Branham took these same scriptures సోదరు బ్రెన్నాన్ గారు అదే లేఖనాలు తీసుకొని and preached it in a message, Attraction on the Mountain. ఆయన ఆ పర్వతం మీద ఆకర్షణ ఏమిటి అనే వర్తమానాన్ని బోధించాడు. And he took this scripture మరి ఈ లేఖనం ఆయన తీసుకున్నాడు where Jesus Christ rode on a donkey. మరి యేసుక్రీస్తు ఒక ఇంటిలో పెంచబడిన గాడిద పైన నడుస్తున్నప్పుడు to enter Jerusalem యెరూషలేములోనికి ప్రవేశించడానికి and tied it with the second coming of Christ. Tied it with the second coming of Christ. మరి అది క్రీస్తు యొక్క రెండవ రాకడతో దానిని ముడివేశాడు. Because this is one scripture ఎందుకంటే ఇది ఒక లేఖనము where he is entering Jerusalem. యెరూషలేములోనికి ఆయన ప్రవేశిస్తున్నాడు. Now is there a Jerusalem right now here? మరియు ఇప్పుడు యెరూషలేము ఇప్పుడు ఇక్కడ ఉన్నది. We know according to the Bible మరి పరిశుద్ధ గ్రంథం ప్రకారముగా మనకు తెలుసు and according to the message మరి వర్తమానం ప్రకారంగా కూడా that the bride of Jesus Christ యేసుక్రీస్తు యొక్క వధువు is the new Jerusalem. ఆమెనే అక్కడ క్రొత్త యెరూషలేమై ఉన్నది. She is the city of God. ఆమెనే దేవుని యొక్క పట్టణమై ఉన్నది. And we know this Bible is full of types and shadows. మరి మనకు తెలుసు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం అంతా కూడా పూర్తిగా ఇవి సాదృశ్యములుగాను మరియు ఇవన్నీ కూడా నీడలుగా ఉన్నాయి. We find that Jesus, when he entered Jerusalem, మరి ఇక్కడ మనం కనుగొంటున్నాము యేసుక్రీస్తు ఎప్పుడైతే యెరూషలేములోనికి ప్రవేశించాడో he is coming through a mountain. ఆయన ఒక పర్వతము నుండి వస్తున్నాడు. In this age ఈ కాలములో he came on a mountain. ఆయన ఆ యొక్క పర్వతము నుండే వచ్చాడు ఆయన. And that was sunset. అది ఏమిటంటే సూర్యాస్తమం అనే పర్వతము. And from that place మరి ఆ స్థలములో నుండి he came to New Jerusalem. క్రొత్త యెరూషలేములోనికి ఆయన వచ్చాడు. He didn't just come to Jeffersonville. ఆయన జెఫర్సన్ విల్ కాదు వచ్చింది ఆయన. He was entering New Jerusalem. ఆయన క్రొత్త యెరూషలేములోనికి ప్రవేశిస్తున్నాడు ఆయన. Jesus Christ entering his city. యేసుక్రీస్తు తన పట్టణములోనికి ఆయన ప్రవేశిస్తున్నాడు. And when he was coming inside, మరి ఆయన లోబడికి వస్తుండగా he was coming in preview as a king. అక్కడ ఆయన రాజుగా ఆయన రావడం అనేది ఒక ముందు ప్రదర్శనగా చూపిస్తున్నాడు. But isn't it a very strange thing? మరి ఇది చాలా వింతైనమైన కార్యమై ఉన్నది. Kings always ride on horses. రాజులు ఎప్పుడు కూడా గుర్రాల పైన స్వారీ చేస్తారు. Kings always have big chariots. మరియు రాజులు ఎప్పుడు కూడా రథముల పైన వారు సంతోషిస్తుంటారు, దానిపైన ప్రయాణం చేస్తారు. But this is a strange king. కానీ ఈయన చాలా వింతైన రాజు. For his ride he has chosen a donkey. ఆయన ఎందుకు ఇక్కడ ఒక గాడిదను ఎన్నుకున్నాడు? Why a donkey? ఎందుకు ఒక గాడిద? And why not a horse? ఎందుకు ఒక గుర్రం కాకూడదు? There is a reason behind that. దాని వెనుక ఒక కారణం ఉన్నది. When God gave the law to Moses, మరియు దేవుడు మోషేకు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు it was only the donkey for whom redemption was.
ఇట్ వాస్ ద ఓన్లీ a donkey for whom the redemption was. I'll get. Yeah. It was only for a donkey that there was redemption. ఓకే, థ్యాంక్ యూ. అది కేవలం ఒక గాడిదకు మాత్రమే విమోచన అయ్యున్నది. అది No other animal. వేరే ఇక ఏ జంతువు కాదు. But the firstling of a donkey, that's an ass, can be redeemed by a lamb. మరియు మొట్టమొదటి ఆ యొక్క గాడిదనే మొదటి గొర్రె పిల్ల ద్వారా విమోచించబడ్డది. I don't know. నాకు తెలియదు. But when God gave that law to Moses, మోషేకు ఆ ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు there were thousands of species of animals. అక్కడ చాలా వేల ప్రశస్తమైన జంతువులు ఉన్నాయి. But out of all that species, కానీ ఆ అనేకమైన జాతులు కలిగిన జంతువులలో he chose the donkey ఆయన కేవలము గాడిదను మాత్రమే ఎన్నుకున్నాడు. and said redemption will be there for a donkey. మరి ఆయన ఏమని చెప్పాడంటే ఈ యొక్క విమోచన కేవలము గాడిదకు మాత్రమే జరుగుతుందని చెప్పాడు. And how Brother Branham brought it in the message. మరియు సోదరు బ్రెన్నాన్ గారు దానిని ఎలాగ వర్తమానంలో తీసుకొచ్చారంటే In the message law and grace, మరియు ఆ వర్తమానం ఏంటంటే ధర్మశాస్త్రము మరియు కృప. he said if there is a donkey who was cross-eyed, cross-legged, cross-knees, మరియు ఆయన ఏమని చెప్పాడంటే ఒకవేళ ఒక గాడిద ఉన్నదనుకో దానికి మెల్లకన్నులు ఉండి 2 కాళ్ళు వంకరై ఉండి 2 చేతులు వంకరగా ఉంటే one day he looked at his mother and said, మరియు ఒక రోజున తన తల్లిని చూసి ఇలాగ చెప్పినది, mamas, my master will kill me one day. ఓ అమ్మా నా యొక్క యజమాని ఒక రోజు నన్ను చంపేస్తాడు. Then mama answered the boy, మరి అప్పుడు తల్లి అక్కడ ఆ అబ్బాయికి ఈ విధంగా జవాబు చెప్పాడు, but son, you don't need to fear. కానీ కుమారుడా నువ్వు దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. Though you have lots of problems, నీకు చాలా సమస్యలు ఉన్న శరీరంలో, but according to the law, కానీ ధర్మశాస్త్ర ప్రకారముగా you have a substitute. నీకొక ప్రత్యేకత ఉన్నది. You have a sacrifice. నీకు ఒక బలి అర్పణ ఉన్నది. And for you, మరి నీకు there is a lamb. ఒక గొర్రె పిల్ల ఉన్నది. And when the priest మరి ఒక యాజకుడు kills the lamb in your place, నీ స్థానములో ఒక గొర్రె పిల్లను చంపినప్పుడు he will not look at how bad you are, నువ్వు ఎంత చెడ్డగా ఉన్నావని కూడా చూడడు. but he look how perfect the lamb is. ఆయన నిన్ను ఎంత పరిపూర్ణంగా నువ్వు ఉన్నావో ఆ గొర్రె పిల్లలో చూస్తాడు ఆయన. We thank God today afternoon. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో మనం దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. Lord Jesus Christ, ప్రభు అయిన యేసుక్రీస్తు, who is our sacrifice, ఆయనే మన బలి అర్పణ అయి ఉన్నాడు. he is a perfect sacrifice. ఆయన పరిపూర్ణమైన బలి అర్పణ అయి ఉన్నాడు. There is no problem in him. ఆయనలో ఎలాంటి సమస్య లేదు. He was the perfect lamb of God. ఆయన దేవుని యొక్క పరిపూర్ణమైన గొర్రె పిల్ల అయి ఉన్నాడు. And that is why ఆ కారణమును బట్టే our lives, మన జీవితాలు, though may have lots of ups and downs, మన జీవితంలో అనేకమైన ఎత్తుపలాలు ఉన్నా కూడా, but under the blood of Jesus Christ, కానీ యేసుక్రీస్తు యొక్క రక్తము క్రింద we are perfect. మనము పరిపూర్ణమయ్యాము. We are absolutely perfect. మన జీవితాలు పరిపూర్ణమవుతాయి. How many perfect people do we have this afternoon? ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎంతమంది ఇక్కడ పరిపూర్ణమైన ప్రజలు ఉన్నారు? Is that your confession? అది మీ ఒప్పుదలనేనా? Under the blood of Jesus. యేసుక్రీస్తు యొక్క రక్తము క్రింద. And what is the blood of Jesus? మరి యేసుక్రీస్తు యొక్క రక్తం అనగా ఏమిటి? This message. ఈ వర్తమానము. Is this message perfect? ఈ వర్తమానం పరిపూర్ణమైనదేనా? So God will not see you. Pardon? God is not seeing you. కాబట్టి దేవుడు ఇప్పుడు నిన్ను చూడడం లేదు. God is seeing the message. ఆయన దేవుడు ఇప్పుడు వర్తమానమును చూస్తున్నాడు. What you have to do, నీవు ఏం చేయవలసి ఉన్నది? to be under the message. వర్తమానము క్రింద ఉండాలి. నువ్వు To stay under the message. నువ్వు వర్తమానము క్రింద నిలిచి ఉండాలి. This message is your protection. ఈ వర్తమానము నీ యొక్క కాపుదల అయి ఉన్నది. This message is your perfection. ఈ వర్తమానము నీ యొక్క పరిపూర్ణత అయి ఉన్నది. This message is perfect. ఈ వర్తమానం పరిపూర్ణమైనది. So the mama told the son, కాబట్టి ఆ తల్లి తన పిల్లవాడికి చెప్పాడు, don't worry, భయపడకు, బాధపడకు. mama, but yesterday that horse's son was killed. నా మామ అక్కడ, ఓ అమ్మ అక్కడ నిన్నటి దినమందు ఒక గుర్రపు పిల్లను చంపేశాడు. And you find that other
animal son was also killed because he was not good looking and they had problems. So they said, destroy him. మరియు మిగతా జంతువుల యొక్క పిల్లలను కూడా చంపేస్తున్నారు, ఎందుకంటే అవన్నీ కూడా సమస్యలతో ఉన్నాయి, అవన్నీ కూడా చూడడానికి బాగలేవని చంపేస్తున్నారు. Mama said, మరి అమ్మ చెప్పింది, there's a death on this side, there's a death on that side. ఇటువైపు మరణం ఉన్నది, ఇటువైపు మరణం ఉన్నది. But in your case, కానీ నీ యొక్క విషయానికి వస్తే death will pass over. మరణం అనేది దాటుకొని వెళ్ళిపోతుంది. Because you have a sacrifice. ఎందుకనగా నీకు ఒక బలి అర్పణ ఉన్నది. Don't worry. దాని గురించి భయపడకు. You are not going to die. నువ్వు చనిపోవు. You are going to live. నీవు జీవించబోతున్నావు. Because you are under the blood. ఎందుకనగా నువ్వు రక్తము క్రింద ఉన్నావు. There's a lamb for you. ఒక గొర్రె పిల్ల నీ కోసం ఉన్నది. So who is the donkey? కాబట్టి ఇప్పుడు ఆ గాడిద ఎవరు? He's a type of the redeemed. The one who's redeemed. Yes. మరియు అది దేనికి సాదృశ్యం అంటే విడిపించబడిన వాడికి సాదృశ్యమై ఉన్నది. And who was Jesus? మరి యేసు ఎవరు? Redeemer. విమోచకుడు. Why did Jesus chose donkey? ఎందుకు యేసుక్రీస్తు ఒక గాడిదను ఎన్నుకున్నాడు? Redeemer sitting upon the redeemed. Yes. విమోచకుడు విమోచించిన దానిపైన కూర్చొని నడుస్తున్నాడు. Redeemer sitting on the redeemed. విమోచకుడు విమోచించిన దానిపైన కూర్చున్నాడు. And he was tied in a village somewhere, this donkey. మరియు ఈ యొక్క గాడిద ఏదో ఒక చిన్న గ్రామంలో కట్టబడి ఉన్నది. There was a rope around his neck. దాని యొక్క ఆ మెడ చుట్టూ కూడా ఒక తాడు కట్టబడి ఉన్నది. And he was tied to a denominational hook. సంఘ శాఖల యొక్క తాడుకు అది కట్టబడి ఉన్నది. Owners used to own him. ఓనర్స్ యూస్ టు ఓన్ హిమ్. మరి యజమానులు అది మాదే అని చెప్పేసి అనుకునేవారు. He had a mother with him. మరియు అతనికి తల్లి కూడా ఉన్నది అతనితో పాటు. Every day morning they receive some breakfast. ప్రతిరోజు ఉదయము వారికి అల్పాహారము వాళ్ళు పొందుకునేవారు. And the world that he knew was that house. మరియు వాడికి తెలిసిన లోకం ఏదంటే ఆ ఇల్లు మాత్రమే. But one day, కానీ ఒక దినమున the Son of Man passed by that village. మనుష్య కుమారుడు ఆ యొక్క గ్రామము నుండి దాటుకొని వెళ్తూ ఉన్నాడు. And when the Son of Man was passing by that village, మరియు ఆ మనుష్య కుమారుడు ఆ గ్రామమును దాటుకొని వెళ్తూ ఉన్నప్పుడు this donkey that was tied inside that house. మరియు ఈ యొక్క గాడిద ఆ ఇంటి లోపట కట్టివేయబడి ఉన్నది. You know the Bible says, మీకు తెలుసా పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది, the son can do nothing unless the father shows him. మరియు తండ్రి చూపించనిదే కుమారుడు ఏమీ చేయలేడు. So that particular day, కాబట్టి ఆ యొక్క ప్రత్యేకమైన దినమున the father had shown the son in a vision that donkey. తండ్రి ఇక్కడ కుమారుడికి ఒక దర్శనములో ఆ గాడిదను చూపించాడు. That donkey was already seen. మరియు ఆ గాడిద ఇదివరకే చూపించబడినదే. He was a part of a vision. ఆ దర్శనములో ఆ యొక్క గాడిద ఒక భాగమై ఉన్నది. The donkey didn't have any vision. ఆ గాడిదకు మాత్రం ఎలాంటి దర్శనం లేదండి. But the Redeemer had a vision for him. కానీ విమోచకుడికి మాత్రము దానిని గురించిన దర్శనం ఉన్నదే. Donkey didn't know anything. గాడిదకు ఏమీ తెలియదు. You know, sometimes when we say you are a fool, he say you are a donkey. కొన్నిసార్లు మనం ఏమంటాం తెలుసా, నీకు బుద్ధి లేదనే దానికి బదులు నువ్వు గాడిదవరా అంటాం మనం. That's right, that's how we say sometimes. మరి అవును, నిజం, అది వాస్తవం. కొన్నిసార్లు మనం అలా చెప్తుంటాం. In other words, when you say the word donkey, it means somebody who doesn't have lot of understanding. Yes, మీకు తెలుసా అసలు మనం గాడిద అని ఎందుకు తిడతామో దాని అర్థం ఏంటిదంటే అనేక విషయాలు అర్థం కావు వీడికి అనే వాళ్ళని తిడతాం అన్నమాట మనం. But isn't it strange? మరి అది చాలా వింతగా లేదా that God chooses such people? దేవుడు అలాంటి వ్యక్తులనే వాడు తీసుకుంటూ ఎన్నుకున్నాడని. హల్లెలూయా. Brother Branham said, సోదర బ్రహ్మం గారు చెప్పారు, God doesn't choose highly educated people. బాగా ఉన్నత విద్య చేసిన వారిని దేవుడు ఎన్నుకోడు. He doesn't choose people with great wisdom. చాలా గొప్ప జ్ఞానము కలిగిన వారిని ఆయన ఎన్నడూ కూడా ఏర్పరచుకోలేదు. Because they will depend on their knowledge. ఎందుకనగా వారు వారి యొక్క జ్ఞానము పైన ఆధారపడతారు. But he chose fishermen.
కానీ ఆయన ఒక చేపలు పట్టు వారిని ఎన్నుకున్నాడు. He chose illiterate people. ఆయన చదువు లేని వారిని ఆయన ఎన్నుకున్నాడు. He said there were two educated ones. మరియు ఆయన కేవలం చెప్పాడు ఇద్దరు చదువుకున్నవారు, Moses and Paul. మోషే మరియు పౌలు. And they had to lose their education Yes. to find Christ. క్రీస్తును వారు కనుగొనాలంటే వారు నేర్చుకున్న విద్యనంతా వాళ్ళు పోగొట్టుకోవాల్సి ఉన్నది. Because my brother and my sister, కారణం ఏమిటంటే నా సోదరి నా సోదరుడా, you cannot prove God by science. సైన్స్ ద్వారా విజ్ఞాన శాస్త్రం ద్వారా నువ్వు దేవుణ్ణి రుజువు చేయలేవు. Pick up an apple. Pick up an apple. ఒక యాపిల్ ని మీరు తీసుకోనండి, Throw it up. పైకి ఇసిరేయండి, It'll come down. అది కింద పడుతుంది. It fell down on Newton's head. న్యూటన్ తలపైన అది పడ్డది. And he looked up. అతను పైకి చూశాడు, Apple falling down. పైనుండి ఆ యాపిల్ పడుతున్నాయి. Why does it fall down? అవి ఎందుకు కింద పడుతున్నాయి? He found out something is pulling the apple. Something is pulling the apple down. ఏదో యాపిల్ ని కిందికి లాగుతున్నదని అతను కనుగొన్నాడు. What is pulling it down? దానిని ఏదో అసలు లాగుతున్నది. So he found gravity. మరియు అప్పుడు అతను చూశాడు ఆకర్షణ, భూమి ఆకర్షణ. So he said everything has weight and with jumps it has to fall down. కాబట్టి ఆయన ఏమని చెప్పాడంటే ఏదైనా సరే పైకి ఎగురితే మరలా కింద పడవలసిందే. But one day, కానీ ఒక దినమున you people, మీరు జనులైన మీరు 80 kg, 80 కేజీలైన మీరు, 90 kg, 90 కేజీలైన మీరు, 100 kg, Peter, 100 కేజీలైన మీరు, Peter, పేతురు, yeah, that's right. ఉన్నావు. But one of these days, మరి ఈ దినములలో ఒక దినమున you will go like this. నువ్వు ఇలాగే వెళ్ళిపోతావు. Hallelujah. హల్లెలూయా. Apple falls down. యాపిల్ కింద పడుతుంది. But 100 kg man goes up. కానీ 100 కేజీల బరువు ఉన్న మనిషి పైకి వెళ్ళిపోతాడు. Why? This is God. ఏంటిది? ఇది దేవుడై ఉన్నాడు. You cannot prove God by science. దేవుని నువ్వు విజ్ఞాన శాస్త్రం ద్వారా రుజువు చేయలేవు. Archimedes said. ఆర్కిమెడీస్ చెప్పాడు, You should have a big flat surface on the water to displace water, to float on the water. To float on the water. It should be a big flat surface so that it displaces water. So it has upward thrust. Yes. మరి అతను ఏమని చెప్పాడంటే నీళ్ల పైన ఒక పెద్ద బల్ల లాంటిది కావాలి. దాని వలన ఇప్పుడు నువ్వు దానిలో ప్రయాణం చేయాలంటే ఆ బల్ల లాంటి దానిపైన నువ్వు ఉన్నప్పుడు అప్పుడు ఆ నీళ్ల పైన తేలుకుంటా పోతావు అని అతను చెప్పాడు. So you make a boat. కాబట్టి వాళ్ళు బోట్ ని తయారు చేశారు, ఓడను. And it floats on water. మరియు అది నీళ్ల పైన తేలాడుతున్నది. One day night, ఒక్క రోజు రాత్రి Jesus Christ యేసుక్రీస్తు comes walking on the water. నీళ్ల పైన నడుచుకుంటా వచ్చాడు. And there was a donkey in the boat. ఆ ఓడలో ఆ నావలో ఒక గాడిద ఉన్నది. Peter. పేతురు. And he said, Master, మరియు అతను అన్నాడు, యజమానుడా, can I come? నేను రావచ్చా? He's not using his mind. He's not using his mind. ఆయన ఇప్పుడు తన యొక్క మనసును లేదా మెదడును వాడడం లేదు. If you can walk on water, can I come? నీవు నీళ్ళపైన నడవగలిగితే నేను నడవవచ్చా? Jesus said, come. యేసు అన్నాడు, రావచ్చు. And Peter walked on water. మరియు పేతురు కూడా నీళ్ళపైన నడిచాడు. But when he started seeing the water, కానీ తాను ఎప్పుడైతే నీళ్ళని చూడడం ప్రారంభించాడో science came inside. విజ్ఞాన శాస్త్రం లోపలికి వచ్చేసింది. And when science came inside, మరి విజ్ఞాన శాస్త్రం లోపలికి వచ్చినప్పుడు glub, 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 glub. బ్లబ్ 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 బ్లబ్. Master. ఓ యజమానుడా. He said, come back, don't worry. భయపడకు, పైకి రా. You see, according to science, చూడండి ఆ విజ్ఞాన శాస్త్ర ప్రకారము take a small nail, ఒక చిన్న మేకుని తీసుకోనండి, throw it in water, నీళ్ళలో వేయండి, it will go down. అది లోపలికి వెళ్ళిపోతుంది. But a big fat piece of iron of an axe, yes, a big fat piece of iron of an axe, kulhadi we call it. అదే గొడ్డలని తెలుసు. ఆ ఇనుప గొడ్డలిని కనుక మీరు తీసుకున్నట్లయితే దాని యొక్క ఇనుము యొక్క పెద్ద ఇనుప గొడ్డలి
fell down in the water, నీళ్ళల్లో పడినప్పుడు and Elisha said, ఎలీషా చెప్పాడు, take a small piece of wood, ఒక చిన్న కర్రను తీసుకోమన్నాడు, చిన్న కర్రను, throw it in water. మరి దానిని నీళ్ళలో వేయమన్నాడు. The wood went down, మరియు ఆ యొక్క కర్ర లోపలికి వెళ్ళింది, and that iron came up. ఇనుము పైకి వచ్చింది. Why? కారణం ఏంటి? That wood was Christ. ఆ యొక్క కర్ర క్రీస్తు అయి ఉన్నాడు. You were the iron. నీవు ఆ ఇనుమై ఉన్నావు. Jesus went down యేసుక్రీస్తు లోపలికి వెళ్ళాడు, so that you can come up. దాని వలన నువ్వు పైకి రావడానికి. Hallelujah. హల్లెలూయా. Now that is revelation, అది 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 బంధుత్వమై ఉన్నది అది. but not science. ఎస్, Science cannot explain that. ఎస్, అది బంధుత్వమే కానీ అది 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 విజ్ఞాన శాస్త్రం కాదు, దాన్ని వివరించలేరు కూడా. Science cannot explain love. విజ్ఞాన శాస్త్రము ప్రేమను వివరించలేదు. One day a big wise man came to Brother Branham. ఒకరోజు ఒక పెద్ద జ్ఞానము కలిగిన వ్యక్తి సోదర బ్రహ్నాం గారి దగ్గరికి వచ్చాడు. And said, prove to me God by science. విజ్ఞాన శాస్త్రం ద్వారా నాకు దేవుణ్ణి రుజువు చేయము అని చెప్పాడు. If you can scientifically prove God, I'll believe in a God. విజ్ఞాన శాస్త్రం ద్వారా గనుక నువ్వు దేవుణ్ణి రుజువు చేస్తే నేను దేవుణ్ణి నమ్ముతాను అని అన్నాడు అతను. Then Brother Branham asked him, మరి సోదర బ్రహ్నాం గారు ఇలా అడిగాడు, okay, do you love your wife? సరే నువ్వు నీ భార్యను ప్రేమిస్తున్నావా? Oh yes, yes. ఓ అవును అవును. Then Brother Branham said, అది సోదర బ్రహ్నాం గారు చెప్పారు. now you first scientifically prove to me love. నీవు మొదటిగా విజ్ఞాన శాస్త్ర ప్రకారంగా నీ భార్యను ప్రేమిస్తున్న ప్రేమను రుజువు చెయ్యి. What are the atoms and molecules and chemistry that make love? Yeah. ఏ అణువులు, ఏ న్యూట్రాన్లు, ఏ కెమికల్స్ ఆ యొక్క ప్రేమను తయారు చేస్తాయో ముందు నాకు చెప్పు. And suppose you take this atom A and put atom B, then it becomes jealousy. జెలసీ. Yeah. Suppose ఒకవేళ ఎస్, ఉదాహరణగా ఆటం ఏని తీసేసి ఆటం బిని కనుక పెడితే, ఏం తీసేసి అణువు బిని పెట్టినవనుకో, ఇప్పుడు అది ఈర్ష్యను తయారు చేస్తుందా చెప్పు. that scientist face went like this. ఆ యొక్క శాస్త్రవేత్త యొక్క ముఖము ఇలా అయిపోయింది. He said, no, we can't. We know we love. There is hatred and jealousy and love. We know there are emotions. We don't prove it by science. Yes. మరి అతను ఏమన్నాడంటే, మాకు తెలుసు అది విజ్ఞాన శాస్త్రం ద్వారా రుజువు చేయలేమని. అవును, మనకు ప్రేమ ఉంటుంది, ఈర్ష్య ఉంటుంది, ద్వేషాలు ఉంటాయి, ఇవన్నీ కూడా మనలో ఉద్రేకాలు కలిగి ఉంటాయి, కానీ వాటిని మనం విజ్ఞాన శాస్త్రం ద్వారా రుజువు చేయలేమని నాకు తెలుసు. Brother Branham said, you have your answer. సోదర బ్రహ్నాం గారు ఏమని చెప్పారంటే, ఇప్పుడు నీకు జవాబు వచ్చి ఉన్నది. Because God is love. ఎందుకనగా దేవుడు ప్రేమై ఉన్నాడు. So if you cannot prove love scientifically, కాబట్టి నువ్వు ఇప్పుడు ప్రేమను విజ్ఞాన శాస్త్ర ప్రకారముగా రుజువు చేయలేవు. yet you know there is love. అయినా నీకు తెలుసు ఒక ప్రేమ అనేది ఉన్నదని. In the same way we know there is a God. అదే విధానములో దేవుడు కూడా ఉన్నాడని మనం ఎరుగుదాము. Oh, hallelujah. హల్లెలూయా. So God chose simple people. కాబట్టి దేవుడు సాధారణమైన జనులను ఎన్నుకుంటాడు. He chose illiterate, some people who don't use their mind. ఆయన విద్య లేని వారిని ఎన్నుకుంటుంటాడు. కొంతమంది అయితే వాళ్ళ యొక్క జ్ఞానమును ఉపయోగించారు వాళ్ళు. But he gave his wisdom to them. ఎస్, కానీ ఆయన జ్ఞానాన్ని వాళ్ళకి ఇస్తున్నాడు ఆయన. That's right. అవును, అది నిజము. So that the wise people one day said, కాబట్టి ఒకసారి జ్ఞానము కలిగిన జనులు ఒకసారి చెప్పారు. in the book of Acts, Peter, James and John doing big things. మరియు అక్కడ పేతురు, యోహాను, యాకోబులు గొప్ప గొప్ప కార్యములు అపోస్తల కార్యంలో చేస్తున్నప్పుడు, Then those big Pharisees, they said, ఆ పెద్ద పరిసయ్యులు ఇలా చెప్పారు, it looks that they have been with Jesus. వారు యేసుతో ఉన్నవారని మాకు అనిపిస్తున్నది. It looks that they have been with that man. ఆ వ్యక్తితోనే వీళ్ళు ఉండేవారని మాకు అనిపిస్తున్నది. My brother and my sister, నా సోదరి, నా సోదరుడా, when God comes and walks in your life, దేవుడు వచ్చి నీ యొక్క జీవితమును గమనిస్తున్నప్పుడు the world will know మరి లోకమునకు తెలుస్తుంది that you have been with Jesus. యేసుతోనే మీరు ఉన్నారని. Because when Jesus comes in your life, ఎందుకనగా యేసు మీ జీవితంలోనికి వచ్చినప్పుడు it's a 180-degree shift. అది 180 డిగ్రీల తేడాను తీసుకొస్తుంది. Don't question God. దేవుణ్ణి ప్రశ్నించకు.
Don't reason with God. దేవుని దగ్గర కారణాలు వెతకకు. No. One day the 12 disciples are standing like, I don't know what. 12 మంది శిష్యులు ఒక రోజున నిలబడి మాకు తెలియదు ఏమిటో అన్నట్టుగా ఉన్నారు అక్కడ. And the master said, feed them. మరియు యజమాని చెప్పాడు వారందరికీ భోజనం పెట్టమన్నాడు. And you know, the Bible says 5,000 were men. Besides women and children, Yeah. the count which we have is only of men. యా, మరియు పరిశుద్ధ గ్రంథం ఏమని చెప్తుందంటే స్త్రీలు పిల్లలు కాక పురుషులే 5,000 మంది ఉన్నారని చెప్తున్నది. So if you include women and children, it would be 10,000 or 12 or 15,000. ఒకవేళ స్త్రీలను పిల్లలను కూడా కలిపి ఉంటే బహుశా అది 10,000 12,000 15,000 అయి ఉంటుంది అది. Now that is standing before you. మరియు ఆయన మీ ముందు నిలబడి ఉన్నాడు. And here is Jesus. మరి ఇక్కడ యేసున్నాడు. Give them food. వారికి ఆహారం ఇవ్వు. Are you joking? నువ్వు సరస్వక్తులు చేస్తున్నావా? The other disciple said, ఆ యొక్క శిష్యులు చెప్పారు. what did you say? ఏం చెప్తున్నాను? Feed them. వారికి ఆహారం పెట్టాలా? Are you joking? నువ్వేమన్నా జోక్ చేస్తున్నావా? See the crowd. చూడు అక్కడ జనసమూహం. Do you know how much bread is required? నీకు తెలుసా ఎంత రొట్టె కావాలో? We don't even have money, master. యజమానుడు అసలు మన దగ్గర కనీసం డబ్బు కూడా లేదు. The master laughs at them. మరి యజమాని వాళ్ళని చూసి నవ్వాడు. Now they look at each other. మరి ఆ తర్వాత వాళ్ళు ఒకరినొకరు చూసుకున్నారు. He said, go and find out what they have. ఆయన ఏం చెప్పాడంటే వెళ్ళు అసలు వాళ్ళ దగ్గర ఏమున్నదో ముందు కనుగొను అన్నాడు. One thing in all these days the disciples had learned. అయితే ఈ దినములన్నిట్లలో వారు అంటే యేసుతో ఉన్న దినములన్నిట్లలో వాళ్ళ ఒక్క విషయాన్ని మాత్రం శిష్యులు నేర్చుకున్నారు. That when the master says something, do it. యజమాని ఏదైనా చేయమని చెప్తే దాన్ని చేయడము. Don't ask questions. ప్రశ్నలు అడగకండి. Do just as he says. ఆయన ఏమి చెప్తాడో ఆ విధంగానే చేయండి. Slowly and gradually they had learned this. నెమ్మదిగా మరియు చక్కగా వాళ్ళు దీన్ని నేర్చుకున్నారు. Are you with me? నాతోనే మీరు ఉన్నారా? So they started searching. కాబట్టి వారికి వెతకడం ప్రారంభించారు. Yes, do you have? ఏమన్నా ఉందా మీ దగ్గర? ఏమన్నా ఉందా మీ దగ్గర? ఉందా? A small little boy. Uncle. ఒక చిన్న అబ్బాయి, అంకుల్ My tiffin. ఇది నా యొక్క టిఫిన్. ఇది My mummy gave me today. నా తల్లి నాకు ఈ రోజు ఇచ్చింది. 5 loaves, 2 fish. మరియు 5 రొట్టెలు 2 చేపలు. Please give it. దయచేసి ఇవ్వు. Don't worry. బాధపడకు. Master, యజమానుడా, this is a little boy's tiffin. ఇదిగో ఇది ఒక చిన్న పిల్లవాని యొక్క టిఫిన్ అయి ఉంది. Master says, yes, fine. యజమానుడు అన్నాడు, సరే మంచిది. This is a lot. ఇది చాలా ఎక్కువ. This is a lot. Pardon? This is so much. ఇది చాలా ఎక్కువ. ఇది He takes it, మరి అలా తీసుకున్నాడు. looks up, పైన చూశాడు, speaks something, ఏదో మాట్లాడాడు, starts breaking. మరియు దానిని విరిచడం ప్రారంభించాడు. And here is Thomas, ఇక్కడ తోమా ఉన్నాడు, trying to see quietly what is happening. అక్కడ ఏం జరుగుతుందో చాలా నిశ్శబ్దంగా చూసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. First bread. మొదటి రొట్టె. Okay. Second bread. రెండవ రొట్టె. Third. 3, 4, 4, 5. 5. And the minute the 5th one was broken, మరి 5వది ఎప్పుడైతే అది విరవబడిందో another bread grew. ఇంకొక రొట్టె పెరిగినది అక్కడ. He broke it and gave. మరలా దాన్ని కూడా విరిచిచ్చాడు. What is this? ఏంటిది ఇది? And the bread kept on and kept on and kept on. మరి ఆ రొట్టె వస్తూనే ఉన్నది, వస్తూనే ఉన్నాయి. 5,000 were fed. 5,000 మంది పోషించబడ్డారు. Now prove it by science. ఇప్పుడు దీనిని విజ్ఞాన శాస్త్రం ద్వారా రుజువు చేయండి. You cannot. రుజువు చేయలేరు మీరు. It's a paradox. అది నమ్మలేని నిజం అది. But Jesus did that. కానీ యేసు దానిని చేశాడు. And believers believe that. విశ్వాసులు దానిని నమ్మారు. Hallelujah. హల్లెలూయా. You know why? మీకు తెలుసా అండి? Because they are the best donkeys on this earth. ఈ భూమి పైన వారు చాలా ఉన్నతమైన గాడిదలై ఉన్నారు. Thank God for these donkeys. ఈ గాడిదలను బట్టి దేవునికి వందనాలు. And I want to tell you this particular donkey. మరియు ఈ ప్రత్యేకమైన గాడిద గురించి నేను చెప్పగోరుతున్నాను. He was in a village like Golapalam maybe.
He was in a village. Village like Golapalam maybe. గొల్లపాలెం లాంటి ఒక గ్రామములో అతను ఉండవచ్చు, ఆ గాడిద ఉండవచ్చు. And he didn't have any vision. మరి అతనికి ఎలాంటి దర్శనం లేదు. He had a blank mind. అతనికి ఖాళీ మనసు ఉన్నది. But he didn't know. కానీ దీనికి తెలియదు. On that particular morning, ఆ ప్రత్యేకమైన ఉదయమున when the sun rose in the east, మరియు సూర్యుడు అక్కడ తూర్పు నుండి ఉదయించినప్పుడు there was something special about that day. ఆ దినమున ఒక ప్రత్యేకత ఉన్నది. The mother said, son, మరియు తల్లి చెప్పినది, కుమారుడా, it is the rising of the sun. అదిగో అది సూర్యోదయం. అది Can you see the sun is coming up? మీరు చూస్తున్నావా సూర్యుడు పైకి వచ్చుట? So the donkey said, what's so special about this day? మరియు ఆ గాడిద అన్నది, ఏంటి ఈ రోజు ప్రత్యేకత? It's just like any other day. ఇది అన్ని దినాల వలె ఈ దినం కూడా ఉన్నదే. But mother said, I don't know, I have a feeling there is something special. yes కానీ తల్లి ఏమని చెప్పిందంటే, నాకు అలా అనిపిస్తలేదు, ఈ రోజు ఏదో ప్రత్యేకంగా ఉన్నట్టుగా నేను అనుభూతి చెందుతున్నాను. There is something special going to happen today. ఈ రోజు ఏదో ప్రత్యేకమైనది జరగబోతున్నది. On the other side of the mountain, మరియు అక్కడ ఆ యొక్క కొండ అవతల వైపున here is God walking in human flesh. దేవుడు ఇక్కడ శరీరములో ఉండి నడుచుకుంటూ వస్తున్నాడు. Here is the Son of Man going. ఇక్కడ ఒక మనుష్య కుమారుడు వెళ్తూ ఉన్నాడు. He's passing through that village. ఆ యొక్క గ్రామమును దాటుకొని వెళ్తున్నాడు. Previous night he has already seen the vision. ముందటి రాత్రి ఆయన ఇదివరకే దర్శనాన్ని చూశాడు. In that vision he has seen that donkey. ఆ దర్శనములో ఆయన ఆ గాడిదను చూశాడు. My brothers and my sisters, నా సోదరి నా సోదరులారా, before the foundation of the world, భూమికి పునాదులు వేయబడక మునిపే God saw you. దేవుడు నిన్ను చూసి ఉన్నాడు. You are a part of his vision. నీవు ఆయన దర్శనములో భాగమై ఉన్నావు. You are a part of his plan. నీవు ఆయన ప్రణాళికలో భాగమై ఉన్నావు. You cannot think for your life, నీవు నీ జీవితమును గురించి ఆలోచించలేవు కావచ్చు, but God thought for you. కానీ దేవుడు ఆలోచించాడు. Not to be a mechanic or a driver or a doctor or an engineer. నువ్వు ఒక మెకానిక్ గా ఉండడానికో, డాక్టర్ గా ఉండడానికో, డ్రైవర్ గా ఉండడానికో, ఇంజనీర్ గా ఉండడానికో కాదు ఆయన ఆలోచించింది. But he thought for you to become his transport. ఆయన రవాణాగా ఉండుటకు ఆయన నీ గురించి ఆలోచించాడు. He thought of you. ఆయన నీ గురించి ఆలోచించాడు. He knew you. ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు. Your name was in his book. ఆయన ఒక పుస్తకములో నీ పేరు ఉన్నది. The donkey didn't know Jesus, గాడిదకైతే యేసు తెలియదు, but Jesus knew the donkey. కానీ యేసుకు గాడిద తెలుసు. That is what Jesus said. అందుకే యేసు చెప్పాడు, You have not chosen me. మీరు నన్ను ఎన్నుకోలేదు, It is I who have chosen you. నేనే మిమ్మల్ని ఎన్నుకొని ఉన్నాను. You didn't love me, it was I who loved you. మీరు నన్ను ప్రేమించలేదు, కానీ నేను మిమ్మల్ని ప్రేమించాను. Oh, let's lift our hands and praise him. Hallelujah. రెండు చేతులతో ఆయనను స్తుతిద్దామా? Oh my. హల్లెలూయా, Hallelujah. గ్లోరీ, హల్లెలూయా. Just see outside so many fields. చూడండి చాలా పొలాలు బయట, But the best part, కానీ చాలా మంచి భాగం ఏదంటే, Son of Man is here in this village. ఈ యొక్క గ్రామములో మనుష్య కుమారుడు ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. That message is here. ఆ వర్తమానం ఇక్కడ ఉన్నది. I believe one day Son of Man passed your village. మరియు ఒక రోజున మనుష్య కుమారుడు మీ యొక్క గ్రామము నుండి దాటుకుంటూ వెళ్ళాడని నేను నమ్ముచున్నాను. The Son of Man passed your house. మీ యొక్క ఇంటిని దాటుకుంటూ మనుష్య కుమారుడు వెళ్ళాడు. And in the vision he knew మరియు దర్శనములో ఆయన ఎరిగి ఉన్నాడు that the donkey is tied to a rope. ఆ గాడిద ఒక తాడుతో కట్టబడి ఉన్నదని. So he chooses 2 disciples. కాబట్టి ఆయన 2 శిష్యులను ఎన్నుకున్నాడు. Who they were, I don't know. వాళ్ళు ఎవరు నాకు తెలియదు, But I know who they are today. కానీ ఈ రోజు వాళ్ళు ఎవరో నాకు తెలుసు. The spirit of Moses and the spirit of Elijah. మోషే యొక్క ఆత్మయు మరి ఏలియా యొక్క ఆత్మయు ఉన్నది అక్కడ. It was sent to that house. ఆ ఇంటికి అవి పంపించబడ్డారు. Did we have a Moses in our age? పడ Did we have a Moses in our age? మన కాలములో మోషే ఉన్నాడా? Did we have an Elijah in our age? మన కాలములో ఏలియా ఉన్నాడా? The spirit of Moses, మోషే యొక్క ఆత్మ, the spirit of Elijah ఏలియా యొక్క ఆత్మ walking inside that house. ఆ ఇంటిలోనికి నడుచుకుంటూ వెళ్తున్నది. And when the donkey saw them, మరియు గాడిద వాళ్ళని చూసింది. preacher carrying a Bible,
మరియు ప్రసంగికుడు పరిశుద్ధ గ్రంథమును తను పెట్టుకొని నడుస్తున్నాడు. Everybody who entered that house మరి ఎవరు ఆ ఇంట్లో ప్రవేశించినా talked with the men folks. Talked with the men folks. మెన్స్ ఫోక్స్, Men folks, yes. యా, వారు కేవలం అక్కడ పురుషుల యొక్క మందతోనే మాట్లాడుతూ ఉండేవారు. Nobody entered the house till that day to look at that donkey. ఎవరు కూడా ఆ ఇంటిలోనికి ఒక గాడిదను చూడడానికి రాలా. And keep on looking at him. కేవలము అతన్ని మాత్రమే చూస్తున్నారు. To make the donkey feel little, what's happening? They are looking at me. మరియు అక్కడ గాడిద కొంచెము ఇలా అనుకున్నది, ఏమైతుంది అసలు, వీళ్ళేంది లోపలికి వచ్చి నన్ను చూస్తున్నారు. Till that day, ఆ దినం వరకు every minister who came there, a Pharisee or a Sadducee, ప్రతి ఒక్క పరిసేవుడు లేక సద్దుకేయుడు అనే సేవకులు they came, amen, వారు వచ్చి ఆమేన్, my fees, నా ఫీజు, I am Levi, నేను లేవిని, Levi's fees, లేవీల ఫీజు, then another Levi, మరి అది కూడా లేవి, have you given for the temple? నీవు 10వ భాగం ఇచ్చావా. So there's a talk going on between the people of the house. ఆ ఇంట్లో ఉన్న జనులతో వాళ్ళకి ఎప్పుడు కూడా అలా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. But on that particular day, కానీ ఆ ప్రత్యేకమైన దినమున there were two coming in. ఇద్దరు లోపలికి వస్తున్నారు. They rushed inside వారు లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. and they didn't even talk with the master. యా, ఆ ఇంటి యజమానితో కనీసం వారు మాట్లాడని కూడా మాట్లాడలేదు. Straight away they came to the donkey వారు నేరుగా గాడిద దగ్గరికి వెళ్ళారు. and untied him. మరియు అక్కడ గాడిదను దాని కట్టి ఉన్న ఆ యొక్క తాడును విప్పారు. Untied him, opened him, మరియు అతను విప్పాడు అనగా దాన్ని తెరిచారు. వాళ్ళు set him free. దానికి స్వతంత్రతనిచ్చారు. Though they had a book in their hand వారి యొక్క చేతిలో పుస్తకం ఉన్నా of Jesus. యేసుది. Why I am against organized religion? నేనెందుకు ఒక సంస్థాగతమైన ఆ యొక్క మతమునకు నేను వ్యతిరేకిని. Organization binds you. ఎందుకంటే సంస్థాగతమైన మతము ఎప్పుడు కూడా నేను బంధిస్తాను. And these two men came to tell the donkey మరియు ఆ ఇద్దరు మనుషులు అక్కడున్న గాడిద ఎదురుకు వచ్చారు. that you are now free. ఇప్పుడు నువ్వు విడుదల పొందుకున్నావు. No master over you. నీ పైన ఇక ఏ యజమాని లేడు. You are not under Nicolaitans. నీవు ఇప్పుడు నికాలేతులో లేవు. No Jezebel will rule over you. ఏ యజబేలు కూడా నిన్ను పరిపాలన చేయలేరు. No Balaam will move his stick over you. మరియు No Balaam will beat you. ఎవరు కూడా నిన్ను కొట్టలేరు. ఇప్పుడు No Balaam false prophet will ride you again. మరియు ఏ బిలాము కూడా ఇప్పుడు నిన్నిగా నడిపించలేరు లేదా నీ పైన స్వారీ చేయలేరు. You know Balaam had a donkey మీకు తెలుసా అండి బిలాముకు కూడా ఒక గాడిద ఉన్నదని. and how he beat his donkey. మరి తన యొక్క గాడిదను ఏ విధంగా తను కొడుతుండేవాడు. And the donkey spoke in tongues. మరియు గాడిద కూడా భాషలు మాట్లాడింది. Donkey had a Pentecostal experience. గాడిదకు పెంతెకోస్తు అనుభవం వచ్చింది. Oh hallelujah. ఓ హల్లెలూయా. So donkey is a special animal. అందుకే గాడిద అనేది ఒక ప్రత్యేకమైన ఆ జంతువు అయి ఉన్నది. One day a donkey died ఒక రోజున గాడిద చనిపోయినది. and he rotted away. మరి అది బాగా కుళ్ళిపోయినది. And here came a small boy కానీ అక్కడ ఒక చిన్న అబ్బాయి and took his jawbone దాని యొక్క దవడ ఎముకను తీసుకున్నాడు. and beat 1,000 Philistines. 1000 మంది ఫిలిష్తీయులకు తలలను పగలగొట్టాడు. Oh hallelujah. ఓ హల్లెలూయా. Donkey is a special animal. కాబట్టి గాడిద అనేది ఒక ప్రత్యేకమైన జంతువు అయి ఉన్నది. And after killing 1,000 Philistines 1000 మంది ఆ ఫిలిష్తీయులను చంపిన తర్వాత he said, I am thirsty, Lord. మరి ఆయన చెప్పాడు, నేను ఇప్పుడు దాముగా ఉన్నాను ప్రభువా. Then the Lord opened a fountain in the jawbone of that ass. మరి ఆ గాడిద యొక్క దవడలో నుండి దేవుడు నీటి ఊటను ఆయన విప్పాడు. He drank from that bone. మరి ఆ యొక్క ఎముకలో నుండి అతను త్రాగాడు. From the dead donkey's bones came water. చచ్చిపడి ఉన్న ఒక గాడిద ఎముకలో నుండి నీరు వచ్చినది. Donkey had a strong history. Big history. గాడిదకు చాలా బలమైన చరిత్ర ఉంది. So he was telling that donkey, కాబట్టి ఆ గాడిదకు చెప్తున్నాడు, no Balaam is going to beat you again. ఏ బిలాము కూడా ఇక నిన్ను కొట్టలేడు. Somebody else is going to ride you. నీ పైన ఎవరో ఒకరు మాత్రము స్వారీ చేయబోతున్నారు. He said nobody has rode upon me.
మరి ఆ గాడిద ఏమన్నాడంటే ఇంతవరకు నా పైన ఎవరు కూడా స్వారీ చేయలేదే, But Mr. Balaam used to beat me. కానీ బిలాం మాత్రం నన్ను కొడుతూ ఉండేవాడు. He said, no, everybody will beat you now. మరి వాళ్ళన్నారు ఇక్కడ నుండి నిన్ను ఎవ్వరు కూడా ఏ బిలాము కూడా నిన్ను కొట్టలేరు. Who are you? ఎవరు నువ్వు? Ministers of Son of Man. మనుష్య కుమారుడు యొక్క సేవకులు. Who is the Son of Man? ఈ మనుష్య కుమారుడు ఎవరు? He said, we don't answer it here. మేము ఇక్కడ దానికి జవాబు చెప్పం. Come and see. వచ్చి చూడము. You will know who he is. ఆయన ఎవరో అప్పుడు మీకు తెలుస్తుంది. So this donkey was freed కాబట్టి ఈ గాడిద ఇప్పుడు స్వతంత్రులైంది. from a Methodist rope, మెథడిస్ట్ యొక్క తాడు నుండి, from a Presbyterian rope, ప్రెస్బిటేరియన్ తాడు నుండి, from a Lutheran rope, లూథరన్ తాడు నుండి, from a Pentecostal rope. మరి పెంతెకోస్తు తాడు నుండి, And now he's walking free. మరి ఇప్పుడు అది విడుదల పొందుకొని నడుస్తున్నది. Why? ఎందుకో? He's the redeemed. ఇప్పుడు అది విమోచించబడది. And the Redeemer మరియు విమోచకుడు is going to ride on him. దానిపైన ఇప్పుడు స్వారీ చేయబోతున్నాడు. He's being taken by the disciples. మరియు ఆ శిష్యుల చేత అది తీసుకొని పోబడుతున్నది. And when they were he was taken to Jesus. మరియు వారు యేసు యొద్దకు తీసుకొని వెళ్తుండగా Jesus looked at him, మరి యేసు దాని వైపు చూశాడు, smiled at him, దాన్ని చూసి నవ్వాడు. and said, this donkey మరి అని చెప్పాడు, ఈ గాడిద was my vision. నా దర్శనమై ఉన్నది. I saw him in that vision. నేను దర్శనములో దానిని చూశాను. But today he's here before me. మరి ఈ రోజు ఇప్పుడు అది నా ముందు ఉన్నది. So you know what was the next thing? కాబట్టి నీకు తెలుసా తర్వాత సంగతి ఏంటో? People were doing service to Jesus. యేసుకు ఆ జనులందరూ కూడా సేవ చేస్తున్నారు. But now you see who was actually serviced. కానీ మీరు చూడండి ఇక్కడ నిజంగా ఎవరికి వాళ్ళు సేవ చేశారు. You'll see it. మీరు చూడండి. So they took their good clothes, వారు మంచి మంచి వస్త్రాలను తీసుకున్నారు, scented బట్టలను, shirts, ఏంటిదా సెంట్ వేసుకున్న షర్ట్లను, and put it on the donkey. ఆ గాడిద పైన పెట్టారు. Donkey said, very good. గాడిద అనుకున్నది ఎంత బాగుంది. You know, getting lot of accolades freely. ఎక్వలెన్స్. You know, we call it lot of respect freely. మరి అది అనుకుంటున్నది నాకు చాలా గౌరవాలు ఉచితంగానే వచ్చేస్తున్నాయి. Nobody looked at me till today. ఈ రోజు వరకు అసలు ఎవరు కూడా నన్ను చూడలేదు. Now they are putting clothes on me. ఇప్పుడు వారు మంచి మంచి బట్టలు నా పైన పెడుతున్నారు. Not only on me, నా మీద మాత్రమే కాదు, but they are putting it under my feet. నా కాళ్ళ కింద కూడా వాళ్ళు పెడుతున్నారు. I'm not being asked to walk on a bare ground. ఇప్పుడు ఆ యొక్క కరుకైన స్థలములో నుండి నన్ను నడవమని వాళ్ళు చెప్పడం లేదు. I have to walk on their clothes. వారి బట్టల పైన నేను ఇప్పుడు నడవలసినది. Wow, what a respect. ఎంత గౌరవం. Nobody thought of me till today. ఇంతవరకు అసలు నన్ను కలవడానికి ఎవరు కూడా ఆలోచించలేదు. But suddenly everybody is looking after me. మరి ప్రతి ఒక్కరు నన్నే చూస్తున్నారు. The donkey didn't know. గాడిదకు తెలియదు. They were not looking at him actually. వాస్తవంగా దాని కాదు వాళ్ళు చూస్తున్నది. They were looking at him who was sitting on him. దానిపైన కూర్చున్న ఆయన వైపు చూస్తున్నారు. And the donkey was happy. మరియు గాడిద చాలా సంతోషంగా ఉన్నది. And Jesus sat on him. మరి యేసు దానిపైన కూర్చున్నాడు. Baptism of the Holy Ghost. పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము. Why? ఎందుకు? Now listen, I'll make a word, catch it. మరి నేను ఇప్పుడు ఒక మాట చెప్తాను, దాన్ని పట్టుకోనండి. Why did he sit on that donkey? ఎందుకు ఆయన గాడిద పైన కూర్చున్నాడు? For his last ride. అది ఆయన చివరి స్వారీ అయి ఉన్నది. Because donkey was the last ride Jesus had. Yes, ఎందుకనగా యేసుకు ఇక గాడిద పైన స్వారీ చేసే చివరి స్వారీ అదే. What was that? అది ఏమిటి? The coming of the Lord. ప్రభు ఒక రాకడ. Entering Jerusalem. యెరూషలేములోనికి ప్రవేశించుట. But in that coming, కానీ ఆ రాకడలో, in that seventh seal, ఆ ఏడవ ముద్రలో who was there? ఎవరున్నారు? A donkey. ఒక గాడిద ఉన్నది. A donkey ఒక గాడిద ఉన్నది. was a part of that coming. ఆ రాకడలో భాగమై ఉన్నది. He was a part of that transportation. ఆ రవాణాలో అది ఒక భాగమై ఉన్నది. He was a part of that ride.
ఆ యొక్క స్వారీలో అది ఒక భాగమై ఉన్నది. The donkey didn't know, మరి గాడిదకు తెలియదు, where am I leading my master to? నా యొక్క యజమానిని నేను ఎటు తీసుకెళ్తున్నాను. Because when Jesus entered Jerusalem, ఎందుకనగా యేసు యెరూషలేములోనికి ప్రవేశించాడు. in the very next few chapters, మరియు తరువాత భవిష్యత్తులో he opened the seals. ఆయన ముద్రలను తెరిచాడు. Matthew 21, మరి మత్తయి సువార్త 21, he's riding on a donkey. ఆయన మత్తయి సువార్త 21లో ఆయన గాడిద పైన స్వారీ చేస్తున్నాడు. Matthew 24, మరి మత్తయి సువార్త 24లో he's opening the 7 seals. ఆయన 7 ముద్రలను తెరుస్తున్నాడు అక్కడ. And the next thing, మరి తర్వాత విషయము, cursing a fig tree. మరియు ఆ అంజూరపు చెట్టును శపించుట. Third pole, మూడవ ఈడుపు. the donkey didn't know గాడిదకి ఈ విషయాలు తెలియదు. that the one who's sitting upon me మరి గాడిదకి ఈ విషయం తెలియదు, నా పైన కూర్చున్న వాడు ఎవరైతే ఉన్నారో is going to ఆయన మూడవ ఈడుపును ఆయన పనిచేయబోతున్నాడు అన్న సంగతి తెలియదు. is going to open the seals. ఆయన ముద్రలను తెరవబోతున్న సంగతి తెలియదు. is going to his glorification. ఆయన యొక్క మహిమ కొరకు, ఆయన మహిమ పరచబడుట కొరకు ఆయన వెళ్తున్నాడన్న సంగతి తెలియదు. will bring a resurrection. మరి ఒక పునరుద్ధానమును తీసుకురాబోతున్నాడన్న సంగతి ఆ గాడిదకు తెలియదు. Because entering Jerusalem ఎందుకనగా యెరూషలేములో ప్రవేశించుటనగా was the ending of the ministry. పరిచర్య యొక్క ముగింపై ఉన్నది. The Son of Man ministry was coming to an end. మరియు మనుష్య కుమారుడు యొక్క పరిచర్య అనేది ఇప్పుడు ముగింపు దశకు వచ్చినది. And at the end of that ministry, మరి ఆ పరిచర్య యొక్క ముగింపులో there was a rapture. ఎత్తబడుట అనేది ఉన్నది ఒకటి. There was a resurrection. ఒక పునరుద్ధానము ఉన్నది. And do you know something? మీకు విషయం తెలుసా అండి? Who rode Jesus to that place? ఎవరు ఆ స్థలములోనికి యేసును నడిపించారు? This donkey. ఈ గాడిద. It was this donkey మరి ఈ గాడిద who rode Jesus to Jerusalem. యెరూషలేములోనికి తీసుకెళ్ళినది. It was his final ride. ఎందుకనగా అది ఆయన చివరి స్వారీ. Is there a final ride today? ఈ రోజు ఏదైనా చివరి స్వారీ ఉన్నదా? Have you read somewhere in the message? మరి ఎక్కడైనా మీరు వర్తమానంలో దాన్ని చదివారా? Have you read it in the message? మీరు వర్తమానంలో ఎప్పుడైనా చదివారా? I'll ride this trail again. ఎస్, మరలా నేను దీనిపైననే మళ్ళీ స్వారీ చేస్తాను. Hallelujah. చివరిసారిగా స్వారీ చేస్తాను. Where is that second ride? ఏంటి ఎక్కడున్నది ఇప్పుడు ఆ రెండవ స్వారీ? Which is actually the last ride. అది ఇక చివరి స్వారీ అయి ఉన్నది. అది Where is that? అది ఎక్కడుంది? Not the man on Singapore. సింగపూర్ లో ఉన్న మనిషి దగ్గర లేదు అది. No, sir. లేదండి. It's not the early resurrection of William Branham. విలియం బ్రెన్నామ్ గారి యొక్క ముందుగానే పునరుద్ధానం పొందుకున్నది కాదు. To do a ministry again. మరలా పరిచర్య చేయడానికి. No, sir. లేదండి. But where is that second ride? అయితే రెండవ ఆ యొక్క స్వారీ ఎక్కడుంది? మరలా గాడిద పైననే. Hallelujah. హల్లెలూయా. Can you understand that? దాన్ని మీరు అర్థం చేసుకుంటున్నారా? Where is that donkey? ఎక్కడున్నది? Is he here somewhere? I am that donkey. నేనే ఆ గాడిదను. He is that donkey. ఈయనే ఆ గాడిద. You are the donkey. నీవే ఆ గాడిదవు. You are the donkey. నీవే ఆ గాడిదవు. You are the donkey. నీవే ఆ గాడిదవు. On which the Son of Man will ride. మరి మనుష్య కుమారుడు స్వారీ చేశాడు. And let me. Oh, hallelujah. ఓ హల్లెలూయా. Are you happy to be a donkey today afternoon? ఈ మధ్యాహ్నం మీరు గాడిదగా ఉన్నందుకు సంతోషంగా ఉన్నారా? Praise the Lord for such a donkey. అలాంటి గాడిదను బట్టి దేవునికి స్తోత్రములు. Because this donkey ఎందుకనగా ఈ గాడిద was a part of the vision. ఆ దర్శనములో భాగమై ఉన్నది. Can you understand that? ఇది మీకు అర్థమైనదా? He's being led to his final ride. ఇప్పుడు తన యొక్క చివరి స్వారీ కొరకు ఆయన సిద్ధపడి ఉన్నాడు. He's going to a place మరి ఆయన ఒక స్థలమునకు వెళ్ళబోతున్నాడు. where Jesus will be glorified. యేసు అక్కడ మహిమపరచబడబోతున్నాడు. Has the hour come again that the Son of Man be glorified? yes, మరలా ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడే గడియ
కోతకాలం. This is the time, my brother. ఇది అదే సోదరుడా, ఇది ఆ సమయము. This is the time, my sister. నా సోదరి, ఇప్పుడు అదే సమయం ఇది. And this is the hour మరి ఇది ఆ గడియ when you can see it being fulfilled. మరి అది నెరవేర్పు జరుగుతా మీరు చూస్తారు. And it was told మరి చెప్పబడ్డది, when the master of the donkey comes మరి యజమాని, ఆ గాడిద యొక్క యజమాని వచ్చినప్పుడు and ask you, మిమ్మల్ని అడిగినప్పుడు, where are you taking him? ఎక్కడికి నువ్వు దీన్ని తీసుకెళ్తున్నారు, Then tell him అతనికి చెప్పండి, the master has a need of him. యజమానికి అవసరమై ఉన్నదని చెప్పండి. Hey, donkey today afternoon. ఈ మధ్యాహ్నము ఏదైనా ఒక గాలి ఇక్కడ ఉన్నదా? Donkey here. మరి నాకు తెలిసి ఇక్కడ గాలి ఉన్నదని. The master has a need of him. యజమానికి ఇప్పుడు ఆ గాడిద అవసరమై ఉన్నది. The master needs you. యజమానికి ఇప్పుడు నువ్వు అవసరమై ఉన్నావు. You are his hand. నీవే ఆయన చెయ్యి ఉన్నావు. You are his feet. Feet. నీవే ఆయన పాదమై ఉన్నావు. You are his mouth. నీవే ఆయన యొక్క నోరై ఉన్నావు. Is Jesus in you? యేసు నీలో ఉన్నాడు. Is he riding in you? ఆయన నీలో ఉండి ఇప్పుడు స్వారీ చేస్తున్నాడు. This is a special donkey ఇది ప్రత్యేకమైన గాడిద. in which Jesus is riding in the donkey. ఇది ప్రత్యేకమైన గాడిద. ఎందుకంటే ఇందులో ఈ గాడిదలో యేసు ఇప్పుడు స్వారీ చేస్తున్నాడు. He's entered your life. ఆయన నీ జీవితంలోకి ప్రవేశించాడు. దానికి మీరు సంతోషపడ్డారా? Hands and praise him. ఒక్కసారి చేతులు పైకి దాన్ని స్తుతిద్దాము. దేవుడు నిజంగా దీవించుగాక మిమ్మల్ని. God's name be praised. దేవుని నామము స్తుతించబడును గాక. You may be living in a small village, మీరు ఒక చిన్న గ్రామంలో జీవిస్తుండవచ్చు, but Jesus passed this village. కానీ యేసు ఈ గ్రామమును దాటుకొని వెళ్ళాడు. And Jesus knows that donkey యేసుకు ఆ గాడిద ఎరిగి ఉన్నాడు ఆయన. because Jesus had a need of you. ఎందుకనగా యేసుకు ఇప్పుడు నువ్వు అవసరమై ఉన్నావు. Can you say amen? నాకు ఆమేన్ అంటావా? May God's name be praised. దేవుని నామము మహిమపరచబడును గాక, స్తుతించబడును గాక. Hallelujah. హల్లెలూయా. I'll give the service back to Pastor Nehemiah. మా పాస్టర్ నేమే గారికి మళ్ళా తిరిగి ఒక సర్వీస్ ఇస్తున్నాం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. సర్వశక్తి కలిగిన మా తండ్రి ప్రభువా, నీవు నిన్న నేడు నిరంతరమే కరితిగా ఉన్న దేవుడవు ప్రభువా. ఇదిగో ప్రభువా, జగత్తు పునాది వేయబడక ముందే నాయన, ఇదిగో నేను కొన్ని గాడిదలు నువ్వు ఇక్కడ చూచావు ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రములు నాయన. ఇదిగో ప్రభు, ఇక దినమంది ఇక గాడిదలు ఇక్కడ సమకూర్చబట్టు నీ వెరిగిన దేవుడవు నాయన. అది నీ యొక్క దర్శనములో ఒక భాగమైనది ప్రభువా. ఇదిగో నేను దీని గురించి మాకు ఎటువంటి దర్శనం లేదు కానీ ప్రభువా, ముందుగానే మమ్మల్ని గురించి ప్రభువా నువ్వు దర్శనం ఎరిగిన దేవుడవు నాయన. ఎంత గొప్ప దేవుడవు ప్రభువా. ఇదిగో నేను ఎన్నో మరులేక వాక్య భాగాన్ని చదివాము కానీ ప్రభువా, ఇదిగో నేను నిజముగా ప్రభు ఇక దినమందు నాయన నీకు దావీదాసులోండి ప్రభువా మీరు నిశ్చయంగా మాతో మాట్లాడిన దేవుడవు నాయన. ఇదిగో నేను నిజమే నాయన, ఆ గాడిద మేమై ఉన్నావు ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రములు నాయన. ఇదిగో నేను గాడిద వలే ప్రభువా, ఓ నాయన ఒక మనసు లేక, ఇదిగో నేను ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తించిన స్థితిలో మేము ఉన్నప్పుడు నాయన, ఇదిగో ప్రభు మేము చంపబడతామని ప్రభు మేము అనుకుంటున్నప్పుడు ప్రభు నాన్న నిజముగా మా నిమిత్తం ఒక ప్రాయశ్చిత్తం ఉన్నదని ప్రభు, ఓ ఒక పరిపూర్ణమైన గొర్రె పిల్లగా నాయన నీవు వధించబడిన దేవుడవు ప్రభు. యేసయ్యా నీకే స్తోత్రములు నాయన. నిజముగా ప్రభు మాకున్నటువంటి ప్రభు ప్రతి కట్లను ప్రభు ఓ నీవి విప్పినందుకు నీకు స్తోత్రములు నాయన. ఇదిగో నాయన ఇక ప్రభు ఆఖరి స్వారీ కొరకు నాయన మీరు మమ్మల్ని పిలిచినందుకు నీకు స్తోత్రములు ప్రభు. గొప్ప దేవుడా, ఓ నాయన నీకు స్తోత్రములు నాయన. ఈ రోజు మా యొక్క నోరు నీ నోరు అయ్యున్నది ప్రభు, మా యొక్క కాళ్ళు మీ కాళ్ళు అయ్యున్నవి నాయన, మా యొక్క చేతులు మీ చేతులు అయ్యున్నావు ప్రభు. యేసయ్యా ఈ యొక్క గాడిదల ప్రభు, ఓ ఈ యొక్క గాడిదల బట్టి నీకు స్తోత్రములు నాయన. నిజమే ప్రభు, మేము గాడిదలమై ఉన్నాము ప్రభు. అయితే ప్రభు ఓ నాయన మీరు స్వారీ చేసిన గాడిదలము నాయన మేము తండ్రి నీకు స్తోత్రములు ప్రభు. ఇదిగో నేను మాకున్న పాత బంధకం నుండి విడుదల కలుగు చేసిన ఆయన, ఓ ఈ రోజు పరిశుద్ధాత్మ బాప్తిస్మముతో నాయన మీరు మమ్మల్ని అభిషేకించిన ఆయన, మీరు మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రములు ప్రభు. యేసయ్యా నీకు స్తోత్రములు నాయన. నిజముగా ప్రభు ఇక మధ్యాహ్న కాల సమయం ఉంది నాయన, ఇప్పుడు వచ్చిన మా అందరితో మీరు మాట్లాడిన దేవుడవు ప్రభు మేము నమ్ముచున్నావు నాయన. ఎంత గొప్ప దేవుడవు నాయన, ఎంత గొప్ప దేవుడవు ప్రభు. ఓ నాయన పరిశుద్ధ గ్రంథములో ప్రభు ప్రతి భాగములో కూడా నాయన మమ్మల్ని మేము చూడగలిగే కృపనిచ్చావు నాయన. యేసయ్యా నీకు స్తోత్రములు నాయన.
ఇదిగో తండ్రి నాయన నిత్యముగా ప్రభువా ప్రతి వాక్యములో కూడా క్రీస్తున్నట్లుగా ప్రభువా ప్రతి వాక్యములో క్రీస్తులోని వధువును ప్రభువా మేము చూడగలిగినట్లుగా మీ కృపనిచ్చారు తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రములు నాయన. ఈ మధ్యాహ్న కాల సమయం విత్తబడిన వాక్యం మా యొక్క జీవితాల్లో ప్రభువా నూరంతలుగా ఫలింప చేయమని ప్రార్థిస్తున్నావు ప్రభువా. ఇంకా ఏక గాడిదలైతే ప్రభువా ఇంకా కట్లు విప్పబడకుండా ఉన్నవో నాయన ప్రతి గాడిదకు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ కృపను అనుగ్రహింప చేయండి నాయన. ఇదిగో ఇక నాయన ఇక మధ్యాహ్న కాల సమయం ఉంది నాయన. నీ వర్తమానం అందించినటువంటి దావీదాసుల ఆశీస్సులు గారిని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. నాయన నిశ్చయంగా నీకు మాణిక్యను బలంగా ప్రభు మీరు వాడుకోండి నాయన. మంచి ఆరోగ్యము దయచండి నాయన. నీ కృపలో భద్రపరచండి నాయన. జరిగినటువంటి కొడుకులన్నిటిని బట్టి నీకు స్తోత్రములు ప్రభువా. జరిగినటువంటి కొడుకులు కూడా పట్టుకోవడానికి స్తోత్రములు నాయన. నీకు మాడికి మంచి ఆరోగ్యం ఇవ్వండి నాయన. ఇంకా మెండైన అభిషేకంతో నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అదే విధంగా మా యొక్క ప్రియుల ప్రభువా దేవ సేవకుల ప్రభువా నాయన నిశ్చయంగా మార్గాన్ని పట్టుకోవడానికి స్తోత్రములు నాయన. చక్కని అనువాదం మాకు అందించినట్టుగా మీరు కృపనిచ్చారు నాయన. ఆయన పరిచర్య కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అదే విధంగా స్థానికంగా ఇక్కడ పరిచర్య చేయించినటువంటి ప్రభువా మీకు దైవదాసులు నేహమే గాని బట్టి నీకు స్తోత్రములు నాయన. వారి కుటుంబాన్ని ఒక పరిచర్య నిశ్చయంగా మీరు దీవించండి ప్రభువా. ఆశీర్వదించండి నాయన. నాయన ఇగో ప్రభు ఆఖరి స్వార్యలో నాయన కుడి వచ్చిన మా అందరికీ నాయన నీ కృప దయచేయమని సాయంకాల సమయంలో మరొకసారి ప్రభువా మమ్మల్ని అందరినీ నీకు చేతులకి సమర్పించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి స్తుతించి ప్రార్థిస్తున్నాము. ఆమేన్. Now the grace of our Lord Jesus Christ and his blessing and the portion of his coming which has taken place in this age be with us all from now and forevermore. Amen.